అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్‌లో ప్రైమ్ డే సేల్స్ ప్లస్ బ్లాక్ డే సేల్స్ అయితే మనకి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా మనకి కొన్ని మొబైల్ ప్రైజెస్ అయితే రివీల్ చేయబడ్డాయి. సో, ఈరోజు వీడియోలో మనమైతే ఆ మొబైల్స్ ఏవేవి అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఈ సేల్‌లో మనం ఏది లభిస్తుంది అండ్ ఆఫర్స్ ఏవేవి ఉన్నాయనేసి మనం తెలుసుకుందాం. సో, లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం యాపిల్ నుండి వద్దాం. ఐఫోన్ 17 మనకి 70,900కి అయితే వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మనకి 1,12,900కి, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మనకి 1,27,900కి అయితే వస్తుంది. 16 మనకి 59,900కి, 17e మనకి 60,900కి, ఐఫోన్ ఎయిర్ వచ్చేసి మనకి 95,900కి అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ అయితే వద్దాం. S25 మనకి 56,999కి అయితే వచ్చింది. S25 అల్ట్రా వచ్చేసి మనకి 85,000కి అయితే వచ్చింది. S25 FE మనకి 47,999కి వచ్చింది. S25 Edge మనకి 59,999కి వచ్చింది. S25 ప్లస్ మనకి 67,999కి అయితే వచ్చింది. నెక్స్ట్ గూగుల్ అయితే చూద్దాం. పిక్సెల్ 10 మనకి 64,999కి వచ్చింది. పిక్సెల్ 10a మనకి 45,999కి వచ్చింది. పిక్సెల్ 10 ప్రో XL మనకి 1,14,999 అయితే వచ్చింది. ఇప్పుడు మనం వన్ ప్లస్ అయితే చూద్దాం. వన్ ప్లస్ 13 మనకి 49,999కి అయితే వచ్చింది. వన్ ప్లస్ 13s మనకి 46,999కి వచ్చింది. వన్ ప్లస్ 15R మనకి 48,999కి అయితే వచ్చింది. ఈ మొబైల్స్లో ఐఫోన్ 17 అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఐఫోన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐఫోన్ 17 మనకి 95,900కి అయితే రావచ్చు. అండ్ ఇఫ్ ప్రో మోడల్స్ పోతే మీరు ఐఫోన్ 17 ప్రో ఆర్ 17 ప్రో మ్యాక్స్ కొనుక్కోండి. అండ్ 16 లేకపోతే 15 కానీ 17e కానీ ఇవి కొనే బదులు ఐఫోన్ 17 కొనడం చాలా మేలు. ఒక 5,000 6,000 ఎక్స్ట్రా పెట్టి. అండ్ 16 కొందాం అనుకునే వాళ్ళకి నాదొక సజెషన్. 16 బేస్ వెర్షన్ వచ్చేసి మనకి 128 జీబీతో అయితే వస్తుంది. 17 మనకి 256 జీబీతో అయితే వస్తుంది. సామ్సంగ్లో మనకి S25 ఆర్ S25 అల్ట్రా అయితే తీసుకోండి. ఇవి మనకి 1 lakh లోపలే వచ్చేస్తాయి అల్ట్రా మోడల్ కొనే. సో బెటర్ కెమెరాస్ కోసం బ్యాటరీ కోసం అయితే మీరు సామ్సంగ్ ప్రిఫర్ చేయండి. అండ్ గూగుల్ అయితే నేను ఏది సజెస్ట్ చేయను. గూగుల్ నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర నేను వాడాను కాబట్టి నాకు చెప్తున్నాను, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ తర్వాత వన్ ప్లస్కి వచ్చేస్తే వన్ ప్లస్ 15R లేకుంటే 13 అయితే తీసుకోండి. మీకు అవి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. సో గైస్, మీకైతే కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ సేల్లో ద బెస్ట్ మొబైల్ అంటే నేను ఐఫోన్ 17కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. లైక్ నేను వాడుతున్నాను కాబట్టి నేను ప్రిఫరెన్స్ అయితే ఐఫోన్ 17కి ఇస్తాను. ఇంకా మీ ఆండ్రాయిడ్ వెర్షన్ అవి చూస్ చేసుకొని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఒకటి మీకు ఒక సజెషన్ ఏమంటే, ఫోన్ ఇప్పుడు మీరు ఎవరన్నా ఫ్యూచర్లో ఒక 3 months 4 months తర్వాత కొనే వాళ్ళు ఉంటే ఈ సేల్లోనే కొనుక్కునేదానికి మ్యాక్స్ ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి చాలా హైక్ అవుతాయి ఖచ్చితంగా. లైక్ ఇప్పుడు ఐఫోన్స్ కొనే హైక్ చేస్తున్నారు నిదానంగా. ఐఫోన్ 17 అవంతా హైక్ చేస్తారు ఐఫోన్ 18 వచ్చిన వెంటనే. మళ్ళీ తర్వాత ఇంకా లైక్ సామ్సంగ్ కానీ వన్ ప్లస్ కానీ మీరు ఇంకా గమనిస్తూనే ఉండొచ్చు ఫోన్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి ప్రైజెస్ అంతా. సో నా సజెషన్, ఈ సేల్లో మీరు మ్యాక్స్ కొనేదానికైతే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు తగ్గుతుందా అనేసి క్వశ్చన్ అడిగితే నేనైతే దానికి 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు కొనాలనుకున్న ఫోను స్టాక్ అనేది మిగిలిపోతే మాత్రం వాళ్ళు అదే ప్రైస్, పాత ప్రైస్కి అయితే ఇస్తారు. అదే కానీ స్టాక్ రీస్టాక్ అయ్యి కొత్త స్టాక్ వస్తే మాత్రం ప్రైజెస్ అయితే పెరుగుతాయి. సో అది మైండ్లో పెట్టుకుని అయితే మీరు ఏది కొనాలో అనేసి చూస్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, సైనింగ్ ఆఫ్.